గెలిచావు మొన్న, ఓసారి ఓడిపోయావు, ఓసారి గెలిచావు, మంచి మెజార్టీతో గెలిచావు, విర్రవీగిపోతున్నావు. నాకు అర్థం కాల. నీకు ఏదైనా చెప్తే సంజన చెప్పాలి, లేదంటే సుకన్య చెప్పాలి. వాళ్ళిద్దరు చెప్తే నీకు అర్థమవుద్దిరా. జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతూ ఉన్నావు. అసలు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడేటటువంటి నైతిక అర్హత నీకుందా అని అడుగుతా ఉన్నా. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. జగన్మోహన్ రెడ్డి గారి విధ్వంసకారుడు, పరిపాలనకు పనికిరాడు. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? కొట్టకుండా పనే మార్గం లేదా? జగన్మోహన్ రెడ్డి గారి ఓటమి ఎరుగని వీరుడు అని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. అటు చూడు బే. అయితే ఇంకోటి కూడా చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఓడిపోయి ఉండొచ్చు, ఆయన అధికారం లేకపోవచ్చు, మాజీ మంత్రిగా ఏమి జ్ఞానం ఉందో, ఏమి బుద్ధి ఉందో, బుర్ర పని చేస్తా ఉందా, పని చేయడం లేదా, నాకైతే అర్థమే కావడం. మీరు అక్కడ ఇక్కడ కొట్టేసినటువంటి పార్టీలు తప్ప మీరు సొంతంగా పెట్టుకుని అధికారంలోకి వచ్చినటువంటి రాజకీయ పార్టీలు కావు అనే విషయాన్ని నారా లోకేష్ బాబు తెలుసుకుంటే మంచిదని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. నీకు స్పాట్ నేను ఎడతాగా అన్నా అన్నా చెప్పురా, మొత్తం చెప్పు. తండ్రి పేరు చెప్పుకొని రాజకీయాల్లోకి వచ్చినండి కాదు. తండ్రి సంపాదించి అక్రమాస్తులు అడ్డం పెట్టుకొని రాజకీయాల్లోకి వచ్చినండి కాదు. అయ్యా మీరేమంటారు? లోకేష్ గారు మొన్న ఇక్కడికి కడప వెళ్ళాడు, బ్రహ్మాండంగా మాట్లాడుతున్నాను అనుకుంటున్నాడు. మాకు తెలియదు సార్, మీరు దేశ ముదురు కాబట్టి చెప్పండి. మీరు ముదురు కదా, మీరు అందరు నాకుతుంటారు కదా. చాలాసేపు మాట్లాడాడు. జగన్మోహన్ రెడ్డి గారికి పేరు పెడుతున్నాడు. అదేంటి? జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు పెడుతున్నాడు, బెంతాహై మెంతాహా ఏదో పెట్టాడు. ఎలా కాదండి, మీరు ఎలా కడుతున్నారంటే మెంతాహా ఏదో పెట్టాడు. అలా కాదండి, నాలుగు కొంచెం పైకెత్తి బెంతాహై మీద ప్రేమ ఎక్కువైంది. బెంతాహాయ్ అని ఏమయ్యా నాకు అర్థం కాలేదు. మరి ఎందుకురా నీకు? లోకేష్ నోరు తిరుగుతున్నా నీకు? దేశం అంతా తిరుగుతున్నావు. అయ్యో దేశమే కాదు, ప్రపంచం అంతా తిరుగుతున్నావు స్పెషల్ ఫ్లైట్ లో. నువ్వేమైనా వాళ్ళకైనా భోజనం పెడుతున్నావా? నువ్వేమైనా వాళ్ళని ఏమైనా చూసుకుంటున్నావా? నీకేం బాధ? చెప్పలేదమ్మా. తెలుగు ఉచ్చరించడం కూడా ఇంతవరకు నేర్చుకోరా నువ్వు? ఒక్కసారి ఫేస్ టర్నింగ్ ఇచ్చుకోండి. సంక్షేమం తెలుగు ఉచ్చరించడం కూడా రాదు. వయసుని ఎన్నుకునే ఎన్నిక వయసుని రెండోసారి. అది మీ లెవెల్, అదే మీ లెవెల్. అదే సిగ్గు లేకుండా మళ్ళీ నవ్వు ఒకటి మొహం మీద. సైజు తగ్గావు, ఏదో మందులు వాడి తగ్గావో ఎక్సైజ్ వాడి తగ్గావో నాకు తెలియదు, కానీ సైజు మాత్రం తగ్గావు, నాలిక మందం మాత్రం తగ్గలా. అర్థం కాదు మీ పార్టీ ఏజెండా ఏంటి? తెల్లారు లెగిస్తే లోకేష్ని, చంద్రబాబుని, పవన్ కళ్యాణ్ తిట్టడమేనా, లేకపోతే ప్రజా సమస్యల మీద సీరియస్గా ఆలోచించే అవకాశం ఏమైనా ఉంటుందా? వేసేసాడు, బాగా వేసేసాడు. ముందు నేర్చుకో. జగన్మోహన్ రెడ్డి గారు తర్వాత పెడుతూ ముద్దు పేర్లు, అసలే నువ్వు ముద్దు అబ్బాయివి, మళ్ళీ ముద్దు పేర్లు పెట్టే కార్యక్రమం. నీకేం బాధ? నాకు లేని బాధ నీకెందుకు బాధ? అయ్యి బాబోయ్, పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీకు. ఎవరో మాధవి ఉంది ఎమ్మెల్యే గారు, మాధవి గారు అహర్నిశలు కష్టపడింది అనాలి. మాధవి గారు కష్టపడింది అంటున్నాడు. మా కృష్ణ అని అనుకునే ఈ వయసులో కనీసం ఆ మాటలన్నా అనుకుంటే పుణ్యమన్నా వస్తుంది. ఈ మాదిరిగా చేస్తే నరకానికే పోతావు. దీనికి ఉన్న విశ్వాసం ఉందరా నా కొడక నీకు రే? మంచి చేస్తే నా కొడక నువ్వు రే నాశనం అయిపోతావురా. ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నావు. ఏం పీకారు అంటాడు. ఏం పీకారు, ఏం పీకేవు అంటున్నారు, చెప్పండి. పీకుతారు తొందరపడమాక, నిన్ను ఖచ్చితంగా పీకుతారు. నా బొచ్చు పీకోమని చెప్పండి. ఈ ఎలక్షన్ సమయం వచ్చేటప్పటికి జనం నిన్ను మామూలుగా పీకరు, అద్భుతంగా పీకుతారు. ఆ పీకుడు సెక్షన్ ప్రారంభమైనప్పుడు నువ్వు ఎక్కడ ఉంటావో చూస్తాం. ముందు జగన్మోహన్ రెడ్డిని సీడ్స్తంతే గానీ ఆడ వెనకాల ఉన్న అనుచరులు మొత్తాన్ని సిగ్గొచ్చుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఒక వీరుడు, కష్టపడి ఓటమి ఎరుగని విధంగా ముందుకు తీసుకువెళ్ళాడు. అంటే ఒకసారి అధికారంలోకి వస్తుంది, ఒకసారి అధికారంలోకి పోతుంది, అది వేరే అంశం. గానీ ఈ జగన్ గారు పోతే గానీ వాళ్ళందరూ పోతారు. ముందు జగన్ ఈడ్చిడుతన్నాడు, ఎడకు రమ్మను తొంతం వెళ్ళిపోతారా ఇడికొచ్చి? అరే నీ అరే నా వల్ల ప్రాబ్లం అయితే వెళ్ళిపోతారా ఇడికొచ్చి? చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినట్టు.